అమన్‌జోత్ కౌర్ జీవిత చరిత్ర. అమన్‌జోత్ కౌర్ 26 ఏళ్ల పంజాబీ ఇండియన్ బ్యాటింగ్ ఆల్-రౌండర్ క్రికెటర్. ఆమె 2017లో పంజాబ్ మహిళల క్రికెట్ జట్టు తరపున రాష్ట్ర స్థాయి క్రికెట్ ఆడటం ప్రారంభించింది మరియు జనవరి 2023లో భారత మహిళా క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె రాష్ట్ర స్థాయి క్రికెట్లో పంజాబ్ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. గతంలో చండీగఢ్ తరపున ఉంది మరియు ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో ముంబై ఇండియన్స్ ఉమెన్లో కూడా సభ్యురాలు. ప్రముఖ వర్ధమాన మహిళా క్రికెటర్ అమన్‌జోత్ కౌర్ జనవరి 1, 2001న భారతదేశంలోని పంజాబ్లోని మొహాలీలో జన్మించారు. ఆమె ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్లను మాత్రమే క్రికెట్ ఆడటానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె దేశీయ క్రికెట్లో పంజాబ్ జట్టు తరపున ఆడుతుంది మరియు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుంది మరియు ఆమె క్రీడలను ఇష్టపడే కుటుంబంలో పెరిగింది. అమన్‌జోత్ను ఆమె తండ్రి క్రికెట్ను అభ్యసించడానికి ప్రోత్సహించారు. ఆమె తన తోబుట్టువులు మరియు స్నేహితులతో కలిసి తన ఇంటి వెనుక ప్రాంగణంలో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె సహజ ప్రతిభ మరియు క్రికెట్ పట్ల ప్రేమ త్వరలోనే స్పష్టంగా కనిపించింది మరియు ఆమె క్లబ్ క్రికెట్లో పాల్గొనడం ప్రారంభించింది. ఆమె తన జట్టులో బ్యాటింగ్ ఆల్-రౌండర్ క్రికెట్ ప్లేయర్గా ఆడుతుంది. ఆమె బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం బ్యాట్, ఆమె బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం మరియు ఆమె ముఖ్యంగా టాప్ ఆర్డర్ స్థానాల్లో బ్యాటింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఆమె తన క్రికెట్ కోచ్ మార్గదర్శి నాగేష్ సార్ నుండి అతని ప్రారంభ క్రికెట్ పాఠాలను నేర్చుకుంది మరియు అతని దర్శకత్వంలో బ్యాటింగ్ యొక్క అన్ని చిట్కాలు మరియు ఉపాయాలను నేర్చుకుంది. ఆమె క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఆమె 14/15 సంవత్సరాల వయసులో క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లతో క్రికెట్ ఆడటం ప్రారంభించింది మరియు ఆమె 2017 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ మరియు 2023 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించింది మరియు మొదటిసారిగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన భారత మహిళల WT20 జట్టుకు ఎంపికైంది. 2023లో అమన్‌జోత్ భారత మహిళా క్రికెట్ జట్టు తరపున అరంగేట్రం చేసి త్వరగానే క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా స్థిరపడింది. వివిధ T21 అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశం విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది మరియు 19 జనవరి 2023న ఆమె దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఆడుతూ WT21 క్రికెట్లో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం జూలై 16, 2023న మిర్పూర్లో జరిగిన BAN ఉమెన్స్ వర్సెస్ IND ఉమెన్ మ్యాచ్లో ఆమె తన WODI అరంగేట్రం కూడా చేసింది. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ క్రికెట్ యొక్క ఒక చిన్న ఫార్మాట్లో మాత్రమే భాగం. అమన్‌జోత్ కౌర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుంది. 2023లో ప్రారంభ WPL వేలంలో ఆమెను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది మరియు ఆమె మార్చి 4, 2023న గుజరాత్ జెయింట్స్ ఉమెన్స్తో ఆడుతున్నప్పుడు WPLలో అరంగేట్రం చేసింది. దీనిలో ఆమెకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆమెను 2025 WPL సీజన్ కోసం ముంబై మళ్లీ నిలుపుకుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.